ఆ నోటిని మీ బోరగా వాడుకోమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రేమపూర్వకంగా ప్రభు నామంలో నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ చేత మాత్రమే కేవలం మనల్ని నిలబెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో చేర్చబడిన వారే కదా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందిన వారేనా? ఇంకెవరైనా రక్షణ తీసుకునే ఉన్నారా? అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా. తీసుకోలేని వాళ్ళు ఒక్కడు కూడా లేరా? అందరూ రక్షణ తీసుకున్నారు. సంతోషం, చాలా సంతోషం. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తులోనికి ప్రవేశించిన వారమే. కాబట్టి దేవుడి చిత్తాన్ని గ్రహించడానికి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. మనం వంటగదిలో ఒక పాత్రను తెచ్చిపెట్టుకున్నామంటే ఆ పాత్ర దేనికోసమో కూడా నిర్ణయించుకుని కొనుక్కుంటాం, అవునా? మగవాళ్ళు అయితే పొలాల్లో పెంటలు మోయడానికి గిన్నెలు కొనుక్కుంటారు, కుడితికి ఒక గిన్నె కొనుక్కుంటారు, పాలు తీసుకోవడానికి ఒక గిన్నెను కొనుక్కుంటారు. అలాగే ఇంట్లో వాళ్ళు అయితే వంట చేసుకోవడానికి, ఏ వంటకి పాలకి ప్రత్యేకంగా ఒక గిన్నె ఉంటుంది, అన్నం వండుకోవడానికి ఒక గిన్నె ఉంటుంది, కూర వండుకోవడానికి, స్నాక్స్ వండుకోవడానికి వేరు వేరు గిన్నెలు ఉంటాయి, అవునా? అలాగనే దేవుని సన్నిధిలో కూడా వేరు వేరు పాత్రలు ఉన్నాయి. ప్రతి ఒక్క పాత్ర కూడా తన పనిని సక్రమంగా జరిగించాలి. అది యోగ్యమైనదిగా ఉండాలి, శుభ్రపరచబడిందిగా ఉండాలి, అనుకూలమైనదిగా ఉండాలి. ఒక పాత్రలో ఏదైనా నిండిపోతే దాన్ని మరలా పని చేసుకోవడానికి తీసుకుంటామా? వాడుకోవడానికి వెళ్తాం. మనం ఒక పని చేయడానికి పాత్రను తీసుకోవడానికి వెళ్తాం. ఆల్రెడీ ఆ గిన్నెలో వేరొకటి నిండిపోతే దాన్ని మరలా పనికి తీసుకోము. అది శుభ్రపరచబడి, కడగబడి, క్లీన్గా, నీట్గా ఉండాలి. అప్పుడు అది తీసుకుని వాడుకుంటాం. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి. దేవుని కోసం బ్రతకడానికి లోకం అనే చెత్తని తెచ్చుకుని మన హృదయాల్లో నింపుకోకూడదు. నేడున్న సమాజంలో లోకం ఎలా నిండిపోయింది? పాపంతో నిండిపోయింది, అసూయలతో, కోపాలతో నిండిపోయింది, ద్వేషాలతో నిండిపోయింది, ధనార్జనతో నిండిపోయింది, కాముకత్వంతో, వ్యభిచారంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సహోదర భావం లేదు. ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోతుంది, పెరగాల్సింది పోయి. ఎందుకంటే మనిషి దేనికోసం ప్రాకులాడుతున్నాడు? ఈ లోకం కోసమే ప్రాకులాడుతున్నాడు. డబ్బు కోసం, సుఖం కోసం, అధికారం కోసం ప్రాకులాడుతున్నాడు. దుష్టుడు వేసే ఎరలవి. ఏం వేస్తాడు దుష్టుడు? ఎరలేస్తాడు. ఏంటవి? 3 సింపుల్గా చెప్పుకోవాలంటే: దేవబుడం, కీర్తి, కనకం, కన్యక అన్నారు. బాగా అర్థం కావడానికి, విశ్వాసులకి బాగా అర్థం కావడానికి. వాడు ఒకటి అమ్మాయిలకి అబ్బాయిల్ని, అబ్బాయిలకి అమ్మాయిల్ని ఎరేస్తాడు. అందులో పడి కొట్టుకోవడమే. ఇంకా దేవుడు ఏం కనిపించడు. రెండోది కనకం, అంటే బంగారం, డబ్బు, ఆస్తి. డబ్బు పిచ్చి అనమాట. ఏ పిచ్చున్న వాళ్ళైనా వదలగొట్టచ్చు, కానీ డబ్బు పిచ్చున్న వాళ్ళని అసలు వదలగొట్టలేము. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఇంకొకటి కీర్తి, పదవులు పిచ్చి అన్నమాట. రాజకీయ పిచ్చి, అధికారం పిచ్చి. ఇది ఒక భయంకరమైన పిచ్చి. ఈ మూడింటిని దాటుకుని దేవుని చిత్తంలోనికి ప్రవేశించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న క్రైస్తవేతరులకి పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు. దేవుడు మార్పు కోరుకుంటున్నాడు, మారు మనసు కోరుకుంటున్నాడు. ఆయన పరితపిస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. ఏ ఒక్కరు కూడా దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి సముఖత చూపించట్లేదు, దేవుని ఇష్టాన్ని జరిగించడానికి సముఖత చూపించట్లేదు. అసలు దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అసలు దేవుని తలంపులకి మన తలంపులకి అసలు సంబంధమే లేదు. ఆయనేమో మనం ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనమేమో ఇంకా ఈ మట్టిలోనే ప్రాకులాడుతున్నాం. భూమి మీద ఉన్నదంతా ఏంటి? మట్టి.
ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మట్టిలోంచి వచ్చింది. తెలుసా మీకు? మనం వాడే సెల్ ఫోన్లతో సహా అన్ని మట్టిలో నుండే వచ్చాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి మెటల్ కూడా భూమిలోంచే వచ్చింది. ఈ కెమెరాతో సహా, ఈ ఫోన్తో సహా, ఈ ఫ్యాన్లేంటి, ఏసీలేంటి, ఈ వస్తువులేంటి, అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలోంచి వచ్చాయి. మనం కూడా, మన శరీరం కూడా మట్టి ద్వారానే నిర్మించబడింది. అందుకే దేవుడు అన్నారు, నీవు మన్నే గనక మన్నైపోదు అన్నాడు. ఇదంతా మట్టి. భూమి మీద ఉన్నదంతా ఏంటి? మట్టి. చివరికి ఏమవుతుంది? మన జీవితం మట్టిలోనే కలిసిపోతుంది. ఈ విషయం తెలిసి కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, పడుకునేంత వరకు, సాయంత్రం వరకు కూడా కాదు, మనం మంచం మించి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేని గురించి ప్రయాసపడుతున్నాం మనం? ఈ మట్టి గురించే ప్రయాసపడుతున్నాం. దేవుడు అన్నాడు, మనం ఈ లోకంలో చేసింది ఏదైనా ఉంది అంటే దానివల్ల గడించింది మరణం మాత్రమే. మనిషి తాను ఏం చేసినా సరే సాధించుకున్నది ఏంటి? మరణం. మరణం సంపాదించుకున్నాడు. ఎన్ని చేసినా చెడు, ఎంత చేసినా చెడే. మురికితో నిండి ఉన్నప్పుడు ఏది ముట్టుకున్నా మురికే అవుతుంది. కాబట్టి మన హృదయాలు చెడిపోయినప్పుడు మనం ఏం చేసినా అది ఏమవుతుంది? చెడే అవుతుంది. కానీ ఈరోజు మనుషులు కొన్ని మంచి కార్యాలు చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఆ కోవకి క్రైస్తవులు కూడా ఏం తీసిపోలేదు. లోకంలో మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎలాగూ నరకానికే వెళ్ళిపోతారు. మంచి పనులు చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. మనం చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతాం, కానీ మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళం. అలా అని మంచి పనులు చేయొద్దా? చేయాలి. సహోదరుని ప్రేమించాలి, ఇతరులు బాధలో ఉంటే సహాయం చేయాలి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడుతూ వారికి వాక్యం కూడా చెప్పాలి. ఇప్పుడు సమాజం అంతా దేనికోసం ప్రయాసపడుతుంది? పుణ్యం కోసమే కదా. ఏం చేస్తుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి భక్తి చేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, కానీ అందులో దేవునికి నచ్చింది ఉందా? వాళ్ళు తమకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదం అనగా పరలోకం దక్కుతుందా? దక్కనే దక్కదు. ఈరోజు క్రైస్తవులుగా మనం సహోదరులను ప్రేమించాలి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, బీదలకి ఆశ్రయం ఇవ్వాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, సహాయం చేయాలి. అయితే ఇది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. కేవలం క్రీస్తు యొక్క రక్తంలో మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన శిలువ త్యాగం ద్వారా మాత్రమే మనం ప్రభు సన్నిధికి చేరగలుగుతాము. ఇది నిజమైన సువార్త. ఈరోజు వారికి మనకి వ్యత్యాసం ఏంటి? అన్యజనులకి అనగా దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి ఏంటి వ్యత్యాసం? ఏముంది వారికి మనకి తేడా? మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, పరిశుద్ధులము, పవిత్రులము. వారు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించలేదు, లోకాన్నే ఆశ్రయించి ఇంకా ఏవో దాన ధర్మాలు చేస్తే, ఏదో పూజలు చేస్తే, నైవేద్యాలు చేస్తే, అర్పణలు అర్పిస్తే రక్షణ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. వారు తెలియని స్థితిలో ఉన్నారు. వారికి తెలియజేయవలసింది ఎవరు మరి? మనమే. దేవుడు మళ్ళీ చుట్టు తిప్పి ఎక్కడ తీసుకొస్తాడు? మన దగ్గరికే తీసుకొస్తాడు. ఆయన సెలవిస్తున్నాడు, కేవలం మిమ్మల్ని కృపచేతనే రక్షించితిని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము
8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చారు. తన శరీరాన్ని ఎంత మాత్రము తనకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు. మన పాపముల నిమిత్తం ఆయన పణంగా పెట్టాడు అని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తున్నామో, ఆయన రక్తంలో మన పాపములు కడగబడుచున్నవి అని ఎప్పుడైతే మనం విశ్వాసం, ఎక్కడ ఉంచాలి విశ్వాసం? మన హృదయంలో. మన హృదయంలో మన పాపములకు ప్రాయశ్చిత్తం సిలువలో జరిగింది అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, విశ్వాసము ద్వారా కృపచేతనే. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్పాలి. బాప్తిస్మం తీసుకుని 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఎవరైనా అన్నారా? బాప్తిస్మం తీసుకుని 10 సంవత్సరాలు అయిందండి అన్నవాళ్ళు. మరి కృప అంటే ఏంటో చెప్పాలి. కృపావతి అని పేర్లు పెట్టుకుంటారు కదా. కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హతను ఇవ్వడమే కృప. యోగ్యత లేని వారికి అవకాశాన్ని ఇవ్వడమే కృప. తప్పు చేసిన వాళ్ళని మనం మాట్లాడిస్తామా? తిరిగి అస్సలు మాట్లాడి నోరు ముయిస్తాం. తప్పు చేసింది కాకుండా తిరిగి మాట్లాడుతున్నాం, నోరు ముసే అంటాము. మనం పాపం చేసినప్పటికీ మనల్ని మన పాపాల్లోనే విడిచిపెట్టకుండా మరలా మనకి క్షమాగుణాన్ని అనుగ్రహించాడు దేవుడు. దాన్నే కృప అన్నాడు. మనం ఏం చేయక్కర్లేదు. చాలామంది రక్షణ కావడానికి, అదే నా పాపములు పోవాలంటే ఏం చేయాలి అని అడిగితే, ఈ పాటికి మనం ఎక్కడో అడవిలోనికి వెళ్ళి గంధపు చెట్లు తీసుకొచ్చి ఇక్కడ కాల్చాలంటే కాల్చేద్దరు జనం. 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేద్దరు. మీ పాపాలన్నీ పోతే ఇక్కడ డబ్బులు కట్టండి అంటే కట్టేద్దరు. మనం అన్నాం యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయనే ప్రభువు అని ఒప్పుకొని ఈ నీటిలో మునుగు అంటుంటే జనాలకి ఏమీ ఇష్టం ఉండట్లేదు. దేవుడు మనకేమైనా కష్టమైన పని చెప్పాడా? ఎంత ప్రేమ దేవుడిది! ఆ ముందు వచనాల్లో చెప్తాడు చూడండి. 5వ వచనం, 4వ వచనం. అయినను ఏమయ్యుండి? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఆయన ఎందులో సంపన్నుడు? కరుణ చూపించడంలో, కృప చూపించడంలో, జాలి చూపించడంలో, దయ చూపించడంలో కరుణా సంపన్నుడు అయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మనం చచ్చిపోయి పాపాల్లో మునిగిపోయి కుళ్ళిపోయి కృషించిపోయి పురుగులు పట్టేసి అసహ్యమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇది మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ. ఇది చాలా గొప్ప ప్రేమ. దేవుడు ఎంత గొప్పవాడు అంటే అది మన ఊహలకి అసలు ఏమాత్రం అందదు. మట్టి మెదడుతో మనం దేవుని ప్రేమను ఏమాత్రం గుర్తించలేము, గ్రహించలేము. ఎన్ని రోజులు మనం బైబిల్ చదువుకున్నా అర్థం కాదు. ఆయన ప్రేమ వర్ణనాతీతం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి మనం దేవుడిలో ఉన్నా మనకు తెలియదు, కానీ దేవుని గురించి వెతికి 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 వచ్చారు. వాళ్ళకి దేవుడి గురించి చాలా బాగా తెలిసింది. అంటే మన ఇంట్లో వాటర్ ఉంటాయి, కానీ మనకి వాటర్ విలువ తెలియదు. దాహం వేసినప్పుడు మామూలుగా వెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తాం. అదే మనం ఎండను పడి ఎక్కడికో ప్రయాణం చేస్తున్నప్పుడు, దారిలో ఉన్నప్పుడు, గొంతు ఆరిపోతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీళ్ల విలువ. అవునా? అలాగనే దేవుని విలువ కలిగిన వారికి తెలియలేదు.
ఇశ్రాయేలీలకి దేవుడు తన దేవుడు తనకు అన్నీ ఇచ్చేస్తాడు అనే ఆలోచనతో ఉన్నారు. ఇశ్రాయేలీకి దేవుడి విలువ తెలియలేదు. అన్యజనులకి దేవుడి విలువ తెలిసింది. దేవుడు అన్యజనుల దేవుడుగా అన్యజనులకి ద్వారం తెరిచాడు. ఈ ప్రేమ ఎంతో గొప్పది. ఈ కృప, ఈ వాత్సల్యం ఎంతో గొప్పది. ఆయన కేవలం ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృప చేతనే మనల్ని రక్షించారు. ఇది క్రియల వలన కలిగినది. 8వ వచనం, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది నా వలన కలిగినది కాదు, ఇది మనుషుల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుడు కేవలం మనుషులందరికీ వరమును అనుగ్రహించాడు. భక్త వరము అంటారు కదా, నిజానికి వరం అంటే ఏంటి? దేవుడు మనకి వరమును అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను వరమును అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా పాప క్షమాపణను వరమును దయచేసి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏమవుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఇది క్రియల వలన, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇది చేస్తే వచ్చింది నాకు, అది చేస్తే వచ్చింది నాకు అని ఎవరు కూడా అతిశయపడ వీలు లేదు. ఏదో చేసినందుకు ఇది రాలేదు. 1000 మందికి భోజనాలు పెట్టినందుకు, లేదంటే 5000 మందికి భోజనాలు పెట్టినందుకు మనకి రక్షణ రాలేదు. మనం ఏమేమో ఉద్ధరించామని మనకి కృప కలగలేదు. కేవలం క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి కృప అనుగ్రహించబడింది. మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. దేవుని సన్నిధికి చేర్చబడ్డాము. అపవిత్రమైన జీవితం నుండి పవిత్రమైన జీవితంలోనికి మార్చబడ్డాం. ఇంతకుముందు దుష్ట స్వభావం ఉంటుంది, ఇప్పుడు దేవ స్వభావం ఉండాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, అపవాది గురించి మాట్లాడుతూ, వాడు మొదటి నుండి అబద్ధికుడు, వాడు తన స్వభావం అనుసరించే నడుచుకుంటాడని. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క స్వభావం అనుసరించి నడుచుకోవాలి. దాన్ని అన్నాడు దేవ స్వభావము అన్నాడు. ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు దుష్ట స్వభావము, నవీన స్వభావము, ప్రాచీన స్వభావము. అవునా? ప్రాచీన స్వభావం అంటే పూర్వపు జీవితంలో కలిగి ఉన్న అబద్ధ స్వభావం. అది లోక సంబంధమైన స్వభావము, శరీర సంబంధమైన స్వభావము, మన హృదయ తలంపుల్ని అనుసరించి నడుచుకున్న స్వభావము. ఇప్పుడైతే మనం క్రీస్తుని కలిగి, వాక్యాన్ని కలిగి, పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు నడుచుకునే స్వభావం. అట్టి స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మరి ఇంత గొప్ప కృపని దేవుడు అనుగ్రహించినందుకు, దేవుడు కృప అనుగ్రహించడని పాపం చేయదమా? అట్లనరాదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా? ఏమంటున్నారు చూడండి, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? దేవుడు పాపంలో ఉన్న మనల్ని పిలుచుకుని తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని ఆయన సన్నిధికి ఆహ్వానించి గొప్పదైన వాక్యాన్ని మనకిచ్చి జీవవాక్కులు మనకి దయచేసి దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని, పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇట్టి కృప మనకి అనుగ్రహింపబడిన తర్వాత మరలా మనం పాపము చేయదుమా? అట్లనరాదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడ్డారు. మంచివాని కొరకు ఒకడు చనిపోవుట అరుదు. చెడ్డవాడి కొరకు, మంచివాడి కొరకు కూడా చనిపోవడం అరుదు. మరి చెడ్డవాళ్ళ కొరకు ఎవరు చనిపోతారు? మీరు 5వ అధ్యాయం అంతా చదివితే చాలా బాగుంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అంతా ఉంటుంది. మంచివారి కొరకే ఒకరు చనిపోవట అరుదైతే పాపుల గురించి ఎవరు చనిపోతారు? దుష్టుల గురించి ఎవరు చనిపోతారు? దుర్నీతి పరులను రక్షించడానికి ఎవరు చనిపోతారు?
క్రీస్తు చనిపోయాడు, మనల్ని రక్షించాడు, కృపచేత మనల్ని రక్షించాడు. మరి ఆయన రక్షించిన తర్వాత మనం పాపము చేయదమా? మురికిలోంచి తీసి మనల్ని కడిగి పవిత్రపరిచాడు. మరలా మురికిలోనికి వెళ్తామా? మరలా పాపం చేస్తామా? మరలా అపవిత్రంలోకి వెళ్తామా? మరలా లోకం వైపు చూస్తామా? లోక సంబంధమైన లక్షణాలు కలిగి ఉంటామా? ఏదైతే కీర్తి, కనకం, కన్య, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం వీటిని విడిచిపెట్టే వచ్చాము. మరలా లోకంలోనికి వెళ్ళి అవే చూపించుకుంటే మనం క్రైస్తవులం అవుతామా? కానే కాదు. ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాన్నే అనుసరిస్తే మనం క్రైస్తవులము, దేవుని యొక్క కుమారులము కానే కాము. పాపం విస్తరించిపోతుంది కదా. ఇంతటి గొప్ప పాపంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? కృపలోనికి తీసుకొచ్చాడు. కృప అంటే ఏంటి? మనకి యోగ్యత లేకపోయినా దేవుడు మనకి యోగ్యతనిచ్చాడు. మరి ఇప్పుడు ఇదే విధానాన్ని మనం అనుసరిస్తున్నామా? క్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, వారిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. మరి ప్రభువు మనల్ని ప్రేమించిన తర్వాత ఇదే కృపను అనుసరించి మనము కూడా మన సహోదరులు తప్పు చేసినప్పుడు లేదా అవిధేయతలో ఉన్నప్పుడు, దేవుని ఎరుగని స్థితిలో ఉన్నప్పుడు వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? క్షమించగలుగుతున్నామా? వారిని చేర్చుకోగలుగుతున్నామా? ప్రేమించి వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయగలుగుతున్నామా? వారిని చేర్చుకున్నామా దేవునిలోనికి? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకోవాలి. నడుచుకోకపోతే మనం ఇంకా లోకంలోనే ఉన్నట్టు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇదే పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఆయన మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం వెతుకు వారికి నిత్య జీవం ఇవ్వబడదు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. అది ఎలాగూ చేయాలి? ఓపికగా చేయొచ్చు అన్నాడు. ఇప్పుడు బరువుని ఓపికగా మోస్తారా? తేలిగ్గా ఉన్నదాన్ని ఓపికగా మోస్తారా? బరువుగా ఉన్నదాన్ని. ఇప్పుడు చూడండి, కొంతమంది తల్లులు ఉంటారు, కూతురింటికి బ్యాగులు మోసుకుని వెళ్తారు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు దూరంగా ఉంటుంది. ఈ బ్యాగులు మొయ్యలేకపోయినా సరే మోసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా? ఇది చాలా బరువు ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను, అక్కడ దారిలో వదిలేసి వెళ్ళిపోతారా? కొంచెం ఓపిక పట్టేస్తే వెళ్ళిపోతానని తానే నిబ్బరం తెచ్చుకుని, ధైర్యం తెచ్చుకుని ఏం చేస్తుంది? అమ్మ కూతురింటికి మోసుకుని పట్టుకెళ్తుంది. దాన్ని ఓపిక అంటారు. ఇప్పుడు మనం కూడా సత్క్రియ చేసేటప్పుడు మనకి ఏం కావాలి? ఓపిక కావాలి. చెడు చేసేటప్పుడు ఓపిక అవసరంలా, మంచి చేసేటప్పుడు మనకి ఓపిక అవసరం. మేలు చేసేటప్పుడు ఓపిక అవసరం. అమ్మో నాకు ఇది నా వల్ల కాదని మనం మానేస్తే, ఎవరికైనా సాయం చేయాలంటే చాలా ఆటంకాలు వచ్చేస్తాయి కదా. మేలు చేయాలంటే చాలా ఆటంకాలు, సహాయం చేయాలంటే చాలా ఆటంకాలు, చాలా మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? దేవుడు సత్క్రియలు ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. మనం సత్క్రియలు ఓపికగా చెయ్యాలి. దేవుని క్రియలు ఓపికగా చెయ్యాలి. దేవుడు చెప్పిన పనిని ఓర్పుతోనూ సహనంతోనూ జరిగించాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. సహించాలి, అంతం వరకు సహించాలి. చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరికి మేలే చేయాలి. ఈ రోజుల్లో మేలు చేసే రోజులేనా? మేలు చేసామనుకోండి ఏం ఎదురవుతుంది? కీడు ఎదురవుతుంది. దేవుడు ఆల్రెడీ మనకు చెప్పే ఉన్నాడు, కీడు ఎదురవుతుంది. మేలు చేసి కీడు అనుభవించుట క్రైస్తవుడికి తగును.
మీరు మేలు చేసి మేలు అనుభవిస్తే ప్రయోజనం ఏం లేదు. మరలా ఏమన్నాడు? కీడు చేసి కీడు అనుభవిస్తే ప్రయోజనం లేదు. మీరు మేలు చేసి కీడు అనుభవిస్తే అది దేవునికి హితమగును. మనం మేలే చేయాలి. ఒక వ్యక్తికి మనం మేలు చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి కీడు ఎదురవుతుంది. అప్పుడు ఏమనుకుంటాం? మనం ఇంకెప్పుడు మేలు చేయకూడదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అంతం వరకు సహించు, ప్రతి ఒక్కరికి మేలే చెయ్యి, మేలు చెయ్యి, సహాయం చెయ్యి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, దేవుని పనుల్లో ముందుండు, దేవుని కార్యాల్లో ముందుండు, దేవుని సాక్షిగా జీవించు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, దేవుని కొరకే ప్రయాసపడు. ఈ లోకంలో మనం దేనికోసం ప్రయాసపడినా అదేంటి? మట్టే. మన దేవుడి కోసం ప్రయాసపడిందే మనకు మిగులుతుంది. దేనికోసం ప్రయాసపడినది ఏంటి? అది మట్టే. చివరికి అది మట్టే అయిపోతుంది. ఎందుకంటే ఈ లోకమంతా నాశనం అయిపోతుంది, ఒకనాడు అంతమైపోతుంది, లయమైపోతుంది. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవన్నీ నిత్యములు. కనిపించని ఆత్మ ఎప్పుడు ఉంటుంది. కనిపించని దేవుడు ఉన్నాడు, కనిపించని పరలోకం ఉంది, కనిపించని నరకం ఉంది, కనిపించే ఈ భూమి ఉండదు, అది లయమైపోద్ది ఒకనాడు. కనీసం బూడిది కూడా మిగలదు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే సమయానికి వచ్చినప్పుడు పంచభూతములన్నీ లయమైపోతాయి. ఇవన్నీ ఉండవు, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ ఒకనాడు అంతమైపోతాయి. వీటి మీద మనం ఏమాత్రం మనసు పెట్టుకోకూడదు. అందుకే భక్తుడు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకోండి. దేవుని మీద మీ మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి, ఆత్మ సంబంధమైన క్రియల మీద ఉండాలి, దేవుని పనుల మీద ఉండాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం శరీర సంబంధమైన వాటి మీద ఉంటే మనం దేవునికి ఏమాత్రం ఇష్టమైన వారము కాము. దేవునితో కలిసి నడవాలి మనం. దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని గ్రహించగలగాలి. అది నా తలంపులు వంటివి కావు మీ తలంపులు అన్నాడు ఆయన. మన తలంపులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి? మన ఎదురుగుండా ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళ మీదకే వెళ్ళిపోతాయి. మనల్ని సృజించిన కన్న తండ్రిని మనం మర్చిపోతాం. బాధ వచ్చినా మర్చిపోతాం, సంతోషం వచ్చినా మర్చిపోతాం. బాధ వస్తే దేవుడికి చెప్పేసి వదిలేస్తాం, ఏడుస్తాం, దేవుడు నన్ను చూడలేదు చేయలేదు. సంతోషం వస్తే మనుషుల దగ్గర ఆనందిస్తాం. బాధ వస్తే దేవుడు గుర్తొస్తాడు, సంతోషం వస్తే మనుషులు గుర్తొస్తారు. అప్పుడు దేవుడు అస్సలు గుర్తురాడు. మన సంతోషాన్ని బాధను దేవుడితో పంచుకోవాలి, మనుషులతో ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోక ప్రేమలన్నీ మాయే కదా. భార్యాభర్తల ప్రేమ దేవుని ప్రేమ కంటే గొప్పది కాదు, తల్లిదండ్రుల ప్రేమ దేవుని ప్రేమ కంటే గొప్పది కాదు, పిల్లల ప్రేమ దేవుని కంటే గొప్పది కాదు, స్నేహితుల ప్రేమ కూడా దేవుని కంటే గొప్పది కాదు. ఇవన్నీ అలా కలిగి ఉన్నామంతే, అది వాక్యానుసారంగా జీవించేంత వరకే. వీటన్నింటికంటే గొప్ప ప్రేమ దేవునిది మాత్రమే. మనం దేవునితో ఎల్లప్పుడూ అంటుకట్టబడి ఉండాలి. ఆ వాక్యం మాత్రమే మన ఆత్మల్ని రక్షిస్తుంది. మన ఆత్మల్ని రక్షించగల శక్తి గల వాక్యం మాత్రమే మనల్ని రక్షించగలదు. ఎప్పుడు కూడా మనం దేవుడితో అంటుకట్టబడి ఉండాలి. దేవుని తలుచుకుంటారు చాలామంది. మనకంటే దేవుని తెలియని వారే ఎక్కువ దేవుణ్ణి తలుచుకుంటారు, స్మరించుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు. మనకి జ్ఞానం ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి దేవుణ్ణి అడగం, చెయ్యం, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, వెళ్ళిపోతాం అంతే. మనం అన్నీ మనకే తెలుసండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. మనం దేవుని ఎదుట పెట్టుకుని దేవుణ్ణి అడిగితేనే ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తాడు. అందుకే కదా దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. ఇప్పుడు నన్ను రమ్మంటేనే కదా ఇక్కడికి వచ్చాను, నన్ను పిలవకుండా నేను ఇక్కడికి రాను కదా. పరిశుద్ధాత్ముడు కూడా, దేవుడు మనకి పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించారు కదా, ఆయన కూడా మీరు రమ్మంటేనే వస్తారు, మీరు రమ్మనకుండా ఆయన రారు.
దేవుని సహాయాన్ని అడిగితేనే ఆయన సహాయం చేస్తాడు, అడగకపోతే ఆయన సహాయం చేయడు. అందుకే ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమి ఇవ్వబడును? అడిగిందల్లా కాదు, ఆయన చిత్తానుసారమైనది. ఆయన చిత్తానుసారమైనది ఏది అడిగినానో ఆయన మనకి అనుగ్రహించును. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి, దేవుని పనులు చేయాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి, దేవుడిలో జీవించాలి. ఇది ప్రార్థనా అనుభవము, వాక్య అనుభవం ఉన్నప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నశించిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. అగ్నిలోంచి తప్పించినట్టు కొందరినైనా తప్పించమని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుడు లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. దేవుడు అంటే ఈరోజు మనకి నిర్లక్ష్యం పెరిగిపోతుంది. మన దేవుడే అనే నిర్లక్ష్యం పెరిగిపోతుంది. తెలియని వారు తెలియక నశించిపోతున్నారు, తెలిసిన వారు తెలిసి నశించిపోతున్నారు. తాబేలు కుందేలు కథ ఉంటుంది కదా, అందులో తాబేలు గెలుస్తుందా? అసలు పరుగు పందెంలో కుందేలు గెలుస్తుందా? అసలు ఏది గెలవాలి? కుందేలు గెలవాలి. కానీ ఎందుకు తాబేలు గెలిచింది? కుందేలుకి ఏంటంటే నేను పరిగెట్టగలనులే అనే నిర్లక్ష్యం. ఈరోజు క్రైస్తవులు మా దేవుడేలే అనే నిర్లక్ష్యం. ఏం పర్లేదులే, దేవుడు ప్రార్థన చేస్తే సహాయం చేసేస్తాడు. లేదు, మన జీవితం అంతా మనం దేవుడితో నడిస్తేనే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం. ఈరోజు మనకి ఇంకా ఆయుష్ ఉందంటే ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఈ ఆయుష్ ఎవరిది? దేవుడిది. ఈ జీవితం ఎవరిది? దేవుడిది. ఈ ఊపిరి దేవుడి, ఇందులో పెట్టిన ఆత్మ దేవుడిది, మనం తినే ఆహారం దేవుడిది, ఈ భూమి దేవునిది, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ దేవుని. దేవుడిచ్చినవి అన్నీ బాగా తినేసి వాడేసుకుని దేవుడిని వదిలేసామనుకో, ఎక్కడికి పంపిస్తాడు దేవుడు? నరకాగ్ని గుండానికే పంపిస్తాడు. అందుకే నశించిపోయే ఆత్మల పట్ల మనకి భారం ఉండాలి. యవనస్తులు ఈరోజు చెడిపోతున్నారు, విపరీతంగా చెడిపోతున్నారు. మద్యానికి మత్తులుగా, మాదక ద్రవ్యాలు, ఇంకా అసభ్యకరంగా తయారవుతున్నారు. విపరీత ధోరణి పెరిగిపోతుంది, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. తనకి నచ్చనప్పుడు హఠాత్తుగా మందు తాగేసి లేదా ఉరిపోసుకుని చనిపోతున్నారు. ఇదెంతో భయంకరమైంది. వాళ్ళందరికీ సువార్త చెప్పాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి. చాలా పనుంది మన ఎదుట. ఎందరో నశించిపోతున్నారు. ఇప్పటికే దుష్టుడు ఎన్నో కోటలు కట్టేశాడు. ఆ కోటలన్నీ బాగా బలం వేళ్ళునుకుపోతున్నాయి, ఇంకా ఇంకా బలంగా తయారైపోతున్నాయి. లోకాన్ని అంతటినీ వాడు వశపరుచుకుంటున్నాడు. వాడి యొక్క మాయ విజృంభిస్తుంది. భ్రమపరచు ఆత్మ ఉంది, మోసపరచు ఆత్మ ఉంది. వాళ్ళు భ్రమల్లో ఉన్నారు, మోసాల్లో ఉన్నారు, అయోమయ స్థితిలో ఉన్నారు. నచ్చినట్టు బ్రతుకుతున్నారు, నచ్చకపోతే చచ్చిపోతున్నారు. చనిపోయిన తర్వాత నరకాగ్నిగుండం ఉందని, ఇక్కడ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని యవనస్తులకి తెలియట్లేదు. ఇక్కడ యవనస్తులు ఒక్కరు కూడా లేరు. యవనస్తులు ఏమాత్రం మన దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా మనిషికి పని ఎక్కదు. చెప్పినప్పుడు అసలు అర్థం కాదు. ఆ స్థితికి వచ్చేసిన తర్వాత ఏడుస్తారు. అప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు జీవితకాలం అంతా మందు తాగేసి ఇంకా చచ్చిపోతావు నువ్వు రేపు మాపో అంటే ఏమంటారు? అప్పుడు డాక్టర్ గారు నన్ను బ్రతికించండి అని కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు ఏమైనా చేయగలరు డాక్టర్ గారు? ఏం చేయలేరు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు తాగేస్తే అవయవాలన్నీ చెడిపోతాయి. చేతులారా తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. పురుషులేమో ఆస్తుల సంపాదనలో ఉన్నారు, స్త్రీలేమో బంగారం సంపాదించుకోవడం. ఎంతైనా డోక్రా అన్న కట్టేసి ఈ సంవత్సరం ఒక కాసు బంగారం అయినా కొని చేయాలి, లేకపోతే ఇంకేమైనా ఉందా? నేను నరకానికి పోను. ఆడవాళ్ళకి ఏముంది? బంగారం పిచ్చి, డబ్బు పిచ్చి, ఆస్తులు పిచ్చి. మగవాళ్ళకి ఏముంది? స్థలాలు పిచ్చి, పొలాలు పిచ్చి, పేరు పిచ్చి, ప్రఖ్యాత పిచ్చి.
యవనస్తులకి ఏముంది? అందం పిచ్చి, తర్వాత జలసాల పిచ్చి, ఇవన్నీ పిచ్చే. ఇదేది కూడా శాశ్వతమో కాదు. అందం ముడతలు పడిపోద్ది, డబ్బు వాడుకుంటే తరిగిపోద్ది, ఆస్తులన్నీ వదిలేసి భూమి మీద వెళ్ళిపోతారు. ఏది శాశ్వతమో కాదు. మరి దేనికోసం బ్రతుకుతున్నాము? అసలు మనం బ్రతకాల్సింది దేనికోసం? దేవుని పనిని చేయడానికే వచ్చాం మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, తండ్రి భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చుతని. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. భూమి మీద పనిచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి. ఆ పనిని యేసుక్రీస్తు ప్రభువారు చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద దేవుడు పనిని అప్పగించాడు. భూమి మీద మనందరికీ కూడా పని ఉంది. మన పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాం. దేవుడు పనుల్లో మనము లేము. అసలు దేవుడు ఉద్దేశాలు తెలుసుకునేంత ఖాళీ కూడా మనకి లేదు. చాలా బిజీగా ఉన్నాం మనం. దేవుడు దీన్ని చూసి హర్షించడు, దేవుడు దీన్ని చూసి సంతోషించడు. ఎందరో నశించిపోతున్నారు, ఎందరో తమ ఆలోచనలు ఇరుక్కుపోయి ఉన్నారు, వేటి కోసమో ప్రయాసపడుతున్నారు. మన కుటుంబాలని మనం చక్కగా దేవుడిలో కట్టుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మన బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిడ్డలు పాడైపోతున్నారు, లోకంలో చెడిపోతున్నారు. ఈ తరాలు బాగోకపోతే వచ్చే తరాలన్నీ నాశనానికే వెళ్ళిపోతాయి. భక్తులందరూ తమ తరములో సేవ చేసి నిద్రించారు. మన తరంలో కూడా మనం సేవ చేయాలి. ఇతరుల్ని రక్షించే విధంగా, ఇతరుల్ని దేవుని తట్టుకు త్రిప్పే విధంగా. నేను ఇంకా చిన్నదాన్ని, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రోజుకి ఒక్కరికైనా వాక్యం చెప్పకుండా ఉండేవారు కాదంట. కొత్త వాళ్ళకి ఇంకా వాక్యం చెప్పి సంఘానికి నడిపించేవారు, తీసుకొచ్చేవారు. అందరూ కలిసి ఐక్యంగా కొనసాగేవారు. సంఘంలో ప్రేమ, ఐక్యత అను బంధము కలిగి ఉండేవారు. ఈరోజు బంధం లేదు, తెగిపోయింది. నువ్వెవరు, నేనెవరు, నన్నంటానికి నువ్వెవరు, నిన్నంటానికి నేనెవరు అన్నట్టు ఉంది. అన్నప్పుడు తప్పు ఉంటే సరిదిద్దుకోవడం మంచి లక్షణం. అది ఎవరు బాగుపడతారు? మనమే బాగుపడతాం. ఎవరైనా ఒకటి అన్నప్పుడు నువ్వెవరు నన్ను అంటానికి అంటే గనక మనం బాగుపడే లక్షణం కాదు అది. ఒకవేళ ఆ తప్పు మనలో ఉంటే తీసివేసుకోవాలి. ఒకవేళ లేకపోతే దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనలో తప్పు ఉంటే తీసివేసుకుంటే మనం మంచి స్థితిలో ఉన్నామని అర్థం, రక్షణకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీరు ఇంతకంటే రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. రక్షణకరమైన స్థితిలో ఉండాలి. గచ్చపొదలో ముండ్ల తీగలు మొలిచేసి అభద్రతా భావంతో, లోక వ్యసనాలతో, కోపంతో, ద్వేషంతో, అసూయతో నిండిపోతే ఎదుటి వాళ్ళు మంచి చెప్పినా మనకి ఎక్కదు, అర్థం కాదు. మంచి స్థితిలో ఉండి ఎప్పుడు కూడా రక్షణను మనం కాపాడుకోవాలి. ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనం. యూదా పత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన ప్రవర్తన కలిగిన వారిని మనం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాం. సంఘంలో ఉన్నంతసేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే వెళ్ళి అతుక్కుపోతాం, కలిసిపోతాం. అలా ఉండకూడదు. పవిత్రంగానే పవిత్ర జీవితాన్ని ఎప్పుడు పవిత్రంగానే జీవించాలి. దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి.
భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో ఉన్న మంచి పదార్థం అన్నాడు పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ. మంచి పదార్థం మన హృదయంలో ఉన్నది ఏంటి? వాక్యం అనేది మంచి పదార్థం. ఈ మంచి పదార్థాన్ని భద్రంగా కాపాడుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏదో చెప్తే దాని వెంట వెళ్ళిపోయి ఆ పాపాన్ని తెచ్చుకుని ఇందులో పెట్టేసుకుని కలిపేసి చెరిపేసుకోకూడదు. అందుకే ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలోంచి లాగినట్టు కొందరిని రక్షించండి. మీరు అనుకుంటున్నారు మీ పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు, కాదు, వాళ్ళు అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. చెప్తే వినట్లేదు, నేను చెప్తే వింటారా అసలు అనుకోవద్దు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఆయన త్వరలోనే రాని అన్నాడు. 3వ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు దేశ అధ్యక్షులు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ద్వారం యొద్దనే నిలిచి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నేడో రేపో రానే ఉన్నాడు. మనం సిద్ధపడాలి, ఇప్పుడే సిద్ధపడాలి, ఇప్పుడే పరుగులు పెట్టాలి. ఒక గొప్ప ప్రవాహం ఇక్కడికి వచ్చేస్తుందంటే మనం జాగ్రత్త పడదామా లేదా? మరి ఇప్పుడు అగ్ని వర్షమే రాబోతుంది. ఇది నీళ్ల వర్షము కాదు, ఇది అగ్ని ఏమన్నాడు? అగ్ని గంధకములు కురుస్తాయన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, లాగండి బయటికి, లోకంలో నుండి వాక్యంలోనికి, పాపంలో నుండి పవిత్రతలోనికి, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి, అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి. ప్రయాసపడాలి, ప్రాకులాడాలి. దేనికోసం? ఈలోక సంబంధమైన వాటి కోసమా? కాదు, ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడాలి. వాళ్ళు నమ్మట్లేదు, వినట్లేదని మనం అసలు అనుకోకూడదు. సువార్తకి వెళ్తున్నాం మేము, కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు చాలా విపరీత ధోరణి కలిగి తిడుతున్నారు, ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు, చేతిలో ఉన్న మైక్ కూడా తీసేసుకుంటున్నారు. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మానేస్తే అనేకులు నశించిపోతారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక అలా ప్రవర్తిస్తున్నారు. సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ఏమని పలికారు? తండ్రి వీరేమి చేయుచున్నారో, ఆయన్ని చంపుతున్న వారిని సైతం ఆయన ఏమన్నారు? వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు తండ్రి. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళకి తెలియదు. వాళ్ళు అగ్నిలోనికి పోతారని వాళ్ళకి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ కోసం చనిపోయారని, పాపాల కోసం చనిపోయారని వాళ్ళకి తెలుసా? తెలీదు. అందుకే వారిని ప్రేమించాలి. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఓపికతో సహించి వారికి అర్థం చేయాలి. దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు మనకి ఆ శక్తిని అనుగ్రహిస్తారు. రక్షణ లేని వారి పట్ల మనకి భారం ఉండాలి, వారి గురించి మనం ప్రార్థించాలి, వారందరినీ కూడా ప్రభువు దగ్గరికి నడిపించాలి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ వాళ్ళని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు మీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. సహాయించండి, వీరిని బలపరచండి, మీ కృపా బాహుళ్యం చొప్పున కనికరించండి. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన శరీర సంబంధమైన ఆలోచనలతో కాకుండా ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మీ చిత్తాన్ని జరిగించుటకు సహాయించండి. ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుటకు సహాయించండి. జ్ఞాపకం చేసుకోండి నాయన, నశించిపోతున్న వారి పట్ల మీ కృపను మెండుగా అనుగ్రహించండి. ధైర్యముతో మీ సువార్తను ప్రకటించుటకు, మీ ప్రేమను తెలియజేయుటకు బిడ్డలకు శక్తినిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరిని నాయన మీకు ఇష్టమైనట్టుగా నాయన ఉండడానికి కృప దయచేసి వాడుకోమని వేడుకుంటూ, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని అంతకంతకు ఫలాభివృద్ధి దయచేయమని వేడుకుంటూ, మీరు పడుతున్న ప్రయాసకు తగిన ఫలితాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.